హాయ్ ఫ్రెండ్స్, హలో. అందరూ ఈజీగా చేసుకునే చికెన్ గ్రీన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో నేను ఇప్పుడు చెప్తాను. చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు చిన్న చిన్న ముక్కలు కోసి పెట్టుకోవాలి. అందులో కొంచెం కరివేపాకు గిట్లంగా వేసుకోవాలి. చాలా సింపుల్గా వేసుకోవచ్చు. ఇదైతే బాండి పెట్టి బాండి పైన స్టవ్ వెలిగించి ఆయిల్ పోసుకోవాలి. నాకైతే 4 టేబుల్ స్పూన్ పట్టింది. ఇదైతే నాన్ స్టిక్ ప్యాన్. మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేయాలి. ఈ నాన్ స్టిక్ ప్యాన్లో వంటలు చేస్తే చాలా త్వరగా అవుతాయి అండ్ చాలా హెల్తీ కూడా. చూడండి, నేను కరివేపాకు, టమాటాలు, ఆనియన్స్ అవన్నీ ఒకటేసారి వేస్తున్నాను. కర్రీ మాత్రం చాలా సింపుల్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇవన్నీ బాగా కలుపుకొని చాలా హీటమైన ఉండాలి, త్వరగా ఉడికిపోతాయి. సాల్ట్ వేయడం వల్ల వెజిటేబుల్స్ కూడా క్విక్గా ఫాస్ట్గా అసలుకి ఉడికిపోతాయి. ఒకసారి చూడండి మీరు. కొద్దిగంత సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. చాలా సింపుల్గా ఉండే చికెన్ కర్రీ ఇది. పెద్ద ప్రాసెస్ ఏముండదు. ఎవరైనా సడన్గా ఇంటికి వచ్చినప్పుడు స్పెషల్గా చేయాలనుకున్నప్పుడు కూడా ఈ గ్రీన్ చిల్లీ కర్రీ చేయొచ్చు. చాలా ఈజీగా ఉంటుంది అసలుకి. ఇది రైస్లో కానీ చపాతీలోకి కానీ వేటికైనా సరే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఒకసారి చూడండి, ఇంకో ఇట్లు ఉడుకుతుంది. చాలా స్పీడ్గా అయిపోతుంది ఈ ప్యాన్లో. ఇందులోనే ఇంకో ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్, ఈ చికెన్ గిట్లంగా వేసేయాలి. ఈ చికెన్ వేసాక మొత్తం మిక్స్ చేయాలి. త్వరగా అసలుకి చాలా త్వరగా అవుతుంది. మస్తు అసలుకి ఎంత టేస్ట్ ఉంటుందంటే చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, వాళ్ళు కూడా ట్రై చేయండి. నాకైతే 4 టేబుల్ స్పూన్ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది. కానీ ఈ ప్యాన్లో ఉండడం వల్ల ఏంటంటే ఆయిల్ ప్యాన్కి పట్టదు, అసలుకి మొత్తం కర్రీకే పట్టేస్తుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇట్లా బాగా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక 1/2 అవర్ రెస్ట్ ఇవ్వాలి వీటికి. ఇందులో నేను గ్రీన్ చిల్లీ కానీ మిర్చి పౌడర్ కానీ ఏం వేయలేదు. చూడండి, అప్పుడే ఇంకో ఆవిరి బుగ్గలకి వచ్చేసినాయి. అసలుకి ఏం ఇవ్వలేదు నేను. చూడండి ఇంకో ఎంత ఫాస్ట్గా ఉడికిపోయిందో. అసలుకి చాలా త్వరగా అవుతుంది అసలుకి చికెన్ మాత్రం. టెన్ మినిట్స్కి ఒకసారి, 15 మినిట్స్కి ఒకసారి ఇట్లా కలిపి చూడాలి. చాలా త్వరగా అవుతుంది. 1/2 అవర్లో చేయొచ్చు అసలుకి. అతి త్వరగా అయ్యే కర్రీ ఏమైనా ఉంది అంటే అది చికెన్ కర్రీ. ఫిష్ అని మాత్రమే చెప్పొచ్చు. ఫిష్ ఫ్రై చేస్తే చాలా టైం పడుతుంది, కానీ చికెన్ కర్రీకి మాత్రం అట్లా ఉండదు. ఇందులోనే మిరపకాయలు ఫస్ట్ తీసుకుని మంచిగా నీట్గా కడుక్కొని ఇట్లా కచ్చా గ్రైండ్ చేసుకోవాలి. ఆ పేస్ట్ ఇట్లా వేయాలి. ఈ గ్రీన్ చిల్లీ నేను అన్నది లాస్ట్కి వేస్తున్నా, ఫస్ట్ వేయట్లేదు.
కలుపుకోవాలి. గ్రీన్ చిల్లీ వేసినప్పుడు మొత్తం మేము ఇట్లా కలుపుకోవాలి. అసలుకి చాలా తొందరగా అయిపోతుంది చికెన్ కర్రీ మాత్రం. చూడండి, నేను ఇంకా హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చాను. మీరు కూడా రెస్ట్ ఇవ్వండి. చికెన్ కర్రీ చాలా సింపుల్గా ఉంది కదా, ఈజీ.